సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఏరియాలో వెంకటేశ్వర స్వామి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ జాతర వచ్చేసి ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయ్యి సంక్రాంతికి అయితే ఎండ్ అయిపోతుంది. సో జాతర కంటే ముందు బ్రహ్మోత్సవం జరుగుతుంది. సో ఈ మా డాడీ టెంపుల్ది ఒక చరిత్ర ఏం చెప్పిండంటే, అప్పట్లో ఒక గొప్ప వ్యక్తి కళలో దేవుడు వచ్చి ఒక పనిని అప్పచెప్పిండంట. ఈ ప్రాంతంలో నాకు ఒక గుడిని నిర్మించాను. ఎందుకంటే ఎవరైతే నా నా దర్శనం చేసుకోనికి తిరుపతికి రాలేరో అలాంటి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి నా దర్శనం చేసుకుంటారని చెప్పడం వల్ల ఇక్కడ గుడిని అయితే నిర్మించినారు. సో ఇప్పుడు నేను మా మమ్మీ కూడా వెళ్తున్నాము. ఆల్రెడీ 6 o'clock పోవాలి, కానీ ఈ జిమ్ నుంచి కొంచెం లేట్ అయ్యి మళ్ళీ స్నానం చేసుకునే వారికి లేట్ అయిపోయింది. 7 అవుతుంది. ఇప్పుడు మేము కూడా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాము. ఇక అలాగే అక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఉంటాయి కదా, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్ అల్వాల్ పిఎస్కి అయితే వచ్చేసినాము. అల్వాల్ పిఎస్ నుంచి మనం స్ట్రైట్ ఇలాగే వెళ్ళడం వల్ల మనకు అన్ని స్టాల్స్ అయితే కనిపిస్తుంటుంది. ఆ స్టాల్స్ని ఫాలో అయ్యకుండా అట్లా స్ట్రైట్ వెళ్ళడం వల్ల మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే ముందు రాముని గుడి అయితే వస్తుంది. సో ముందుగా మనం రాముని అయితే దర్శనం చేసుకొని అప్పుడు మనం మెయిన్ ఆలయంకి అయితే వెళ్దాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇదే మన మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 900 సంవత్సరాలు పురాణమైన టెంపుల్ ఇది. సో నేను ముందు చెప్పినాను కదా, ఈ టెంపుల్కి ఇంకొక పేరు ఉన్నదని. సో దీనికి ఇంకొక పేరు వచ్చేసి దక్షిణ తిరుపతి అని అంటారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే లోపల కింద రైట్ సైడ్లో మనకు కోనేరు అయితే ఉంటుంది. ఇక ఆ కోనేరు మీదనే ఇంకొక ఆలయం ఉన్నది. ఈ ఆలయంలోనే మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మీరు డే టైంలో వస్తే మాత్రం మీకు కోనేరులో చేపలు, తాంబేలు కనిపిస్తుంది. ఇది నైట్ టైం కాబట్టి ఏం విజిబుల్ లేవు. సో ఇప్పుడు టెంపుల్లో పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి నేను ఇంకా మా మమ్మీ అయితే 2 టికెట్లు తీసుకున్నాము. ఈ 2 అర్చన టికెట్లు తీసుకున్నందుకు మాకు గర్భాలయంలోకి తీసుకువెళ్ళి అర్చన జరిపించి మాకు హారతి అయితే ఇచ్చినారు. మేమైతే మంచిగా దేవుని దర్శనం చేసుకున్నాము. 2 అమ్మవార్ల దర్శనం అయితే అయిపోయింది, కానీ వరాహస్వామి దర్శనమే కాలేదు. ఇక మేమైతే మనుషులు అయితే దూరం నుంచే మొక్కేసినాము. ఇక అది అంటారు కదా, దేవుని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవాలి. అది నిజమే గాయస్. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమసో మన అల్వాలో కూడా ఈ దేవుడు అంతనే ఫేమస్. సో గాయస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ టెంపుల్లో ఎంత మంచి పెయింటింగ్ చేసినారంటే, విష్ణుమూర్తివి 10 అవతారాల్లో పెయింటింగ్ అయితే చేసినారు. దీనివల్ల ఎవరికైతే 10 అవతారాలు ఏందో కూడా తెలియదో అలాంటి వాళ్ళు కూడా ఈ పెయింటింగ్ని చూసి తెలుసుకోవచ్చు. ఎన్ని అవతారాలు ఎట్టిండో, ఏవేవి అవతారాలు ఎట్టిందని కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఈ టెంపుల్కి మీరు ఎవరైతే రాలేరో వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గాయస్, అయితే ఫైనల్లీ అయితే మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇక పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము పర్ హెడ్. కానీ ఆ 50 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల మాకైతే వరాహస్వామి దర్శనం అయితే కాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఇక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మేము ముందుగా టెంపుల్ స్టార్టింగ్లోనే మీకు కోనేరు మీద ఆలయం ఉందని చూపించినాం కదా. సో ఇదే ఆలయంలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పూజలు అయితే చాలా బాగా అయినాయి, కానీ పబ్లిక్ని అయితే ఎవరు లోపలికి రానిస్తలేరు. సో మేము కూడా బయటికి నుంచి దర్శనం చేసుకొని ఇక మేము కూడా అయితే ఇక జాతర చూడడానికి అయితే వెళ్ళిపోయినాము. కొన్ని సేమ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు, కానీ అందరూ సేమ్ షాప్కి అయితే వెళ్ళినాను. అక్కడ షాప్కి వెళ్ళంగానే ఇక చిన్నప్పుడు నేను ఆడుకునే ఎగ్జాక్ట్ బొమ్మ అయితే ఉన్నది. కొందాం అనుకున్నా, కానీ అది మంచి కండిషన్లో లేదు. అది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎగ్జిబిషన్ అంటేనే ఒకటి ఆడవాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకే, కానీ మన మొగాళ్ళకి అయితే ఏమున్నారు, జస్ట్ చూడాలంటే తిరగాలి.
షాపింగ్ చేస్తే ఇట్లా సామాన్లు ఇట్లా పట్టుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. క్రౌడ్ ఎంత ఘోరంగా ఉందంటే అసలు నరనికి కూడా లేదు. అసలు మేము అనుకోలేము. మేము ఇవాళ జాతర అనుకొని పోయినాం, కానీ అది చూసేవారికి ఇవాళ లాస్ట్ డే బ్రహ్మోత్సవం అని అన్నారు. ఈ రేపటి నుంచి జాతర అంట. అంటే ఇవాళ బ్రహ్మోత్సవం అని చెప్పి అంత పబ్లిక్ ఉన్నదంట, కానీ రేపటి నుంచి ఒక 1 వీక్ దాకా అంత లైట్ పబ్లిక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఉన్నంత క్రౌడ్ ఉన్నది బ్రహ్మోత్సవం రోజు. నరనికి కూడా రాలేదు. ఇక నేనైతే షాపింగ్లో ఇది ఒకటే కొనుక్కున్నా. ఇక మేము ఎక్కడికి పోయినా మా స్వీటీ టైగర్కి ఏదైనా ఒక తెచ్చి పెట్టాలి, లేకపోతేనే అవి మాట్లాడరు. ఇక అందుకని ఇక మిర్చి హోటల్ తీసుకున్నాము. ఇక అవి కూడా తింటాయి. స్వీట్ టైగర్ తింటావా? గుడ్ బాయ్. అది కూడా తింటారంట. సో గైస్ వీడియో అయితే ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.